బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈ సీజన్కి సంబంధించి ఏదైనా కానీ అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ట్విస్టులు కావచ్చు, టన్నులు కావచ్చు, టన్నుల కొద్దీ ఉంటాయి అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు తాజా ఎపిసోడ్తో అంటే తాజా ఎపిసోడ్ వరకు చూసుకున్నా కూడా అన్ని ట్విస్ట్లో అన్ని టన్నులు అయితే ఏం అనిపించలేదు. కానీ తాజా ఎపిసోడ్ మాత్రం రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అయితే ఇప్పటి నుంచి బిగ్ బాస్ సీజన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది అని అయితే అర్థమవుతోంది. ఆ హింట్ని బిగ్ బాసే ఇచ్చాడనమాట. బిగ్ బాస్కి సంబంధించి ఈసారి ఈ సీజన్ నిజంగానే అన్లిమిటెడ్ టర్న్లు ట్విస్ట్లు ఉండబోతున్నాయి అని చెప్పి చిన్న హింట్ అయితే నేను ఎపిసోడ్లో మీరు గమనించినట్టయితే బిగ్ బాస్ నేరుగా ఇచ్చాడనమాట. అంటే అసలు విషయం ఏంటంటే హౌస్ మేట్స్ కావచ్చు, అభయ్ కావచ్చు, అంటే నిన్నటి వరకు చీఫ్గా ఉన్న అభయ్ కావచ్చు, బిగ్ బాస్ మీద ఎక్కువ కామెంట్ చేయటము, ఎక్కువ సెటైర్స్ వేయటము, లేకపోతే ఎక్కువ నెగిటివ్ పబ్లిసిటీని క్రియేట్ చేయటం. అంటే బిగ్ బాస్ అంతా బయాస్డ్గా చేస్తున్నాడు, బిగ్ బాస్ గెలిచిన వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు, లేకపోతే బిగ్ బాస్ ఆయనకి నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు, తినే దగ్గర ఎటు కొట్లాడుకోమంటున్నారు, ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు, అదే మేము తినేదానికి కూడా మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పి అభయ్ కూడా కామెంట్ చేశాడు అనమాట. పలు సందర్భాల్లో ప్రేరణ లాంటి వాళ్ళు కూడా కొంతమంది బిగ్ బాస్ గురించి అయితే కామెంట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి లేటెస్ట్ ఎపిసోడ్లో బిగ్ బాస్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చాడనమాట కంటెస్టెంట్స్కి. డోర్లు కూడా ఓపెన్ చేసి ఇక్కడ నేను చెప్పిందే నడుస్తుంది, మనకి రజనీకాంత్ స్టైల్లో ఇది హుకుం, ఇక్కడ నేను చెప్పిందే నడుస్తుంది అని చెప్పి నాకు నచ్చినట్టు నేను రూల్స్ కూడా మార్చుకుంటూ పోతాను, దానికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే అని చెప్పి ఏదైతే రజనీకాంత్ వార్నింగ్ ఇస్తాడో అదే స్టైల్లో చాలా సీరియస్ నోట్లో మన బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది కంటెస్టెంట్స్కి. మీరు అదే అనుకుంటున్నారు, ఇక్కడ ఎవరైనా కానీ బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావించినట్లయితే ఇప్పటికిప్పుడే హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డోర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ప్రతి సీజన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి జరుగుతుంది. అది ఎవరైనా 1-on-1 జరిగినప్పుడు నాదే తప్పు అయితే కనుక నా డోర్లు ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు వీకెండ్లో నాగార్జున గారు వచ్చి ఆ వీడియో అయితే చూపించి మరి తప్పు నీదే కదా బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, మరి వెళ్ళిపోతావా ఇప్పుడు అని చెప్పి అడుగుతారనమాట. కానీ ఈసారి ఓవరాల్గా కంటెస్టెంట్స్ అందరి కోసం డోర్స్ ఓపెన్ చేసి ఎవరైతే ఉండకూడదు అనుకుంటున్నారో, ఎవరైతే బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తున్నారో వాళ్ళైతే వెళ్ళిపోండి అని చెప్పి డోర్స్ ఓపెన్ చేయడం అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి రాబోయే రూల్స్ మరింత కఠినతరంగా ఉంటాయి, మరింత ట్విస్టులు ఉంటాయి. టాస్క్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫుడ్కు సంబంధించే కావచ్చు. నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటాను, ఇది నా ఇల్లు, ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది, అది నచ్చిన వాళ్ళే ఉండండి. ఇక మీద కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడే పని అయితే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక మీద ఇక్కడ ఉండాలి అంటే నేను చెప్పిన మాట మీరు తూచా తప్పకుండా మీరు పాటించాల్సిందే అని అయితే బిగ్ బాస్ చెప్పాడనమాట. దాని అర్థం ఏంటంటే మరింత కఠినంగా పోతుందని, లేకపోతే మరింత ట్విస్టులు అయితే బిగ్ బాస్ సీజన్కి సంబంధించి తీసుకోబోతున్నారని అయితే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి అది బిగ్ బాస్కి ఇచ్చిందో అంటే అభయ్కి ఇచ్చిందో లేకపోతే హౌస్ మేట్స్కి ఇచ్చిన వార్నింగో కాదనమాట, అది వాళ్ళకు ఒక వేకప్ కాల్ అనమాట. ఇక నుంచి రూల్స్ మరింత కఠినం అవుతాయి, మరింత ఆట మారబోతోంది, దానికి తగ్గట్టుగా మీరు మౌల్డ్ అవ్వండి అని చెప్పి ఒక చిన్న బ్రెయిన్ గేమ్ ఆడినట్టుగా కనిపించింది అనమాట బిగ్ బాస్. వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసేసాడు, నేనేం చెబితే మీరు అదే చేయాలి అని చెప్పి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది అనమాట. అందరూ దెబ్బకి దడుచుకున్నారు. అభయ్ అయితే అంటే తాను చేసిన తప్పు అని తనకు తెలిసి కూడా అందరిని అడుగుతున్నమాట, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేశారా, ఏంట్రా ఏమైంది, ఎందుకు బిగ్ బాస్ అట్లా మాట్లాడాడు అని చెప్పి. నేను ఒకవేళ అలా మాట్లాడిన తప్పు అయితే కన్ఫెషన్ రూమ్కి పిలవండి, నేను మాట్లాడతాను, ఏదన్నా స్ట్రైట్ అవే మాట్లాడతా. కాబట్టి ఒకవేళ అది నా వల్లే అంటే కనుక మీరు నన్ను పిలిస్తే నేను మీకు సారీ చెప్తానని చెప్పాను అనమాట. ఆ తర్వాత కూడా అందరినీ సోఫాలో కూర్చోబెట్టి లివింగ్ ఏరియాలో బిగ్ బాస్ మళ్ళీ చెప్పాడనమాట. అందరూ మీరు బిగ్ బాస్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, హట్ అయ్యేలాగా మాటలైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారన్నమాట, డిఫేమింగ్ కామెంట్స్. వాటిలో అందరికంటే ఎక్కువ అభయ్ అయితే ఆ కామెంట్స్ చేయడం జరిగింది. కాబట్టి దానికి పర్యవసానంగా అభయ్ క్లాన్ నుంచి ఎవ్వరూ కూడా కంటెండర్ అవ్వడానికి వీల్లేదు. అంటే వీళ్ళ వాదన ఏంటంటే కోడిగుడ్లు అసలు మేము గెలిచినప్పుడు కూడా మాకు ఎలాంటి ఫీజిబిలిటీ కానీ లేకపోతే పవర్స్ కానీ మాకు ఇవ్వలేదు, మేము అలా ఇచ్చున్నట్టే అవతల వాళ్ళని ఎలిమినేట్ చేసేవాళ్ళం కదా అని చెప్పి అనడం జరిగింది. ఆ సందర్భంలోనే ఎక్కువ కామెంట్స్ చేశారనమాట. అయితే దానికి సంబంధించిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన ఫేవర్ ఏంటంటే వాళ్ళు కంటెండర్ కోసం అంటే చీఫ్ అవ్వడం కోసం కంటెండర్లో నిఖిల్ ప్లస్ ఇంకా ఒకళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు, కానీ వీళ్ళ టీంలో ముగ్గురికి అవకాశం ఇచ్చారనమాట. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అది చాలా మంచి బంగారం లాంటి అవకాశాన్ని అభయ్ నోటి దూల వల్ల లేకపోతే ఆయన చేసిన లూజ్ కామెంట్స్ వల్ల ఆ క్లాన్ మొత్తం అయితే బలైపోయింది అనమాట. అక్కడ ముగ్గురు కంటెండర్లు కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఓన్లీ నిఖిల్ వర్సెస్ సోనియా అయిపోయింది, ఒకటే టాస్క్తో తేలిపోయింది, మళ్ళీ ఆమె అయితే ఓడిపోవడం అయితే జరిగిపోయింది అనమాట. కాబట్టి ఇలా చూసుకుంటే బిగ్ బాస్ తీసుకోబోయే నిర్ణయాలన్నీ మరింత కఠినంగా మరింత ట్విస్ట్లు ఉండబోతున్నాయని అయితే అర్థమవుతుంది.
అభయ్ని కారణంగా చూపించుకొని అందరినీ అందరినీ ఒకసారి భయపెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్. కాబట్టి రాబోయే సీజన్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతోందని మనకైతే అర్థమవుతుంది. అలాగే అందరూ కూడా ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతారు అనేది చూడాలి. ఎందుకంటే ఎవ్రీ సీజన్లో కూడా బిగ్ బాస్ని కొంచెం ఇంప్రెస్ చేయాలని చెప్పి అందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం ఎక్కువ తిట్టడం అయితే ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అందుకే అందరికీ ఒకసారిగా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చేసాడు. రాబోయే సీజన్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అయితే మనకైతే అర్థమవుతుంది. మరి బిగ్ బాస్ సీజన్కి సంబంధించి మీకేమనిపిస్తోంది? బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అలాంటి వార్నింగ్ ఇవ్వడం, డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? దాని వెనకాల ఉన్న స్కెచ్ ఏంటని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.